ఏదైనా ప్రతిరోజు గీతా జయంతి జరగాల్సిందే. ప్రతిరోజు మన లోపల గీత పుడుతూనే ఉండాలి. ఇది సత్యం. గీతా జయంతి ఎలాంటి సందర్భంలో అసలు ఆ గీత రావటమైంది అంటే, కృష్ణయ్య వెనకాల పార్థసారథిగా ఈయన కూర్చొని ఉన్నప్పుడు పార్థుడు, ముందర దుర్యోధనుడు, భీష్ముడు, అద్భుతమైనటువంటి సైన్యం ఉన్నారు అక్కడ. వాళ్ళందరి సైన్యం ముందర ఇక్కడ నిల్చొని ఉన్నటువంటి అర్జునుడికి, నాకు ఈ రాజ్యం అవసరమా? ఈ రాజ్యము నేను తీసుకొని ఆ నెత్తుటి కూడు నేను తినాల్సినటువంటి పనుందా? దీనికంటే భిక్షాటన చేసి ఓ బ్రాహ్మడిలాగా బతకచ్చు కదా, ఈ నెత్తుటి కూడు నేను తినాలా అని ఒక చిన్న బాధ కలిగింది. సాధారణంగా అర్జున విషాద యోగం అంటారు దీన్ని. ఏమంటారు? అర్జున విషాద యోగం. ఏమంటే విషాదం అంటే ఏడుపు. ఏడుపు ఎక్కడైనా యోగం అవుతుందా? ఏడుపు కూడా యోగం అయితే ఇంకేముంది? ప్రతివాడు ఏడుస్తూనే ఉంటాడు 24 గంటలు. కాదండి, ఏడుపు కూడా యోగమే. ఎప్పుడు ఈ సంసారంలో మనకు కష్టాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయని పక్కింటి వాళ్ళతోటో, ఎదురింటి వాళ్ళతోటో, బంధువులతోటో, మిత్రుల దగ్గర కూర్చొని ఏడ్చేటటువంటి ఏడుపు రోగము, భవరోగము అంటారు దాన్ని. కానీ ఎక్కడ ఏడిస్తే ఇంకా ఏడవాల్సిన పని లేనటువంటి స్థితి ఉంటుందో అక్కడ ఏడ్చాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ ముందు ఏడ్చాడు. ఆ కృష్ణయ్య దగ్గర ఏడ్చాడు కాబట్టి ఈయన ఏడుపు ఒక యోగమైందయ్యా. ఆ యోగం ఎవరికైంది? ఒక అర్జునుడికి కాల, మనందరికి కూడా యోగమైంది. అంటే అర్జునుడి యొక్క ఏడుపు నుంచి దాన్ని ఉపశమనం చేయడం కోసం జగద్గురువులు ఇచ్చారు. ఒక్క అర్జునుడి ఏడుపే కాదు, మనందరి ఏడుపుని కూడా తీసేయడానికి అవసరమైనటువంటి జ్ఞానము పుట్టినటువంటి మహత్తరమైన, దివ్యమైన, భవ్యమైన రోజు.